హాయ్, నేను వైబ్రెంట్ వాసవి. ఇవాళ మార్నింగ్ ఉప్మా చేద్దాం అనుకుంటున్నా బ్రేక్ఫాస్ట్కి. లెట్స్ డూ ఇట్. ఉప్మా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బొంబాయి రవ్వ ఆర్ ఉప్మా రవ్వ ఆర్ సెమోలినా, ఘీ, ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అండ్ జీడిపప్పులు. మై ఫేవరెట్ జీడిపప్పులు. ప్యాన్ పెట్టేసుకుని ఫస్ట్ 1 స్పూన్ ఘీ వేసుకుంటున్నాను. దీనిలో జీడిపప్పులు వేయించుకుంటాను. ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను. జింజర్ని కూడా చిన్న చిన్న పీసెస్గా బాగా సన్నగా తరిగేసుకోవాలి. పచ్చిమిర్చిని కట్ చేసుకుంటున్నాను. జీడిపప్పులు వేగిపోయినాయి. ఇప్పుడు ఇంకొక స్పూన్ ఘీ యాడ్ చేసుకుని నేను ఇప్పుడు దీనిలో తాలింపు వేసుకుంటాను. తాలింపుకి జీలకర్ర, ఆవాలు వేసేస్తాను. ఇది కొంచెం వేయించుకున్నాను జీలకర్ర, ఆవాలు. నెక్స్ట్ తాలింపులోకి కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. తర్వాత అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కదా, అది యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను. 1 ఆనియన్ తీసుకున్నాను, బిగ్ది 1 ఆనియన్ అండ్ 3 గ్రీన్ చిల్లీస్ వేసాను. నేను ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను, మీ రుచికి తగ్గట్టుగా వేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగినాయి. ఇప్పుడు ఈ కప్తో నేను 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను. దీనికి నేను 5 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మన రవ్వని యాడ్ చేసేసుకోవడమే. ఇది నేను 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను. ఇలా వాటర్లో మీకు ఒకవేళ టేస్ట్ చూసుకుంటే సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవాలి. రవ్వని ఇలా పోసుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా ఇలా పోస్తూ ఉండాలి, కదుపుతూ ఉండాలి. రవ్వ వేసిన తర్వాత కొంచెం ఉండకట్టకుండా ఇట్లా కలుపుతూ ఉండాలి. కలుపుతున్న తర్వాత కొంచెం సిమ్ చేసుకుని మూత పెట్టేసామంటే ఉప్మా మగ్గిపోతుంది. ఇప్పుడు ఉప్మాని తీసి చూద్దాము. ఇట్లా మొత్తం వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయింది. చక్కగా ఉప్మా మగ్గిపోయింది మనకి. ఇట్లా 3-4 మినిట్స్ నేను మగ్గనిచ్చేసాను. ఉప్మా రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి చెప్తాను. స్మెల్ అయితే బాగుంది, బాగా వస్తుంది. ఇది కాలేజ్ స్టూడెంట్స్కి చాలా ఈజీగా అయిపోతుంది. పొద్దున్నే 10-15 మినిట్స్లో అయిపోతుంది. లెట్ మీ టేస్ట్ అండ్ టైం. బాగుంది. అల్లం అయితే బాగుంది, చాలా ఫ్లేవర్ తెలుస్తుంది. అక్కడక్కడ అల్లం ముక్కలు తగులుతూ జీడిపప్పులు అల్లం ముక్కలతో మంచి కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ సో సింపుల్ టు మేక్, ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. వన్స్ ఇన్ ఎ వైల్ మనం ఇలా చేసుకోవచ్చు. చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. గబగబా తినేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ and subscribe to Vibrant Vasavi.